మరి ఈరోజు ముందుగా ప్రకటించినట్లు బాప్తిస్మము గురించిన పూర్తి వివరణను సిరీస్ అంతా కూడా మనం నేర్చుకుంటున్నాము. మరి గత 2 వారాలు బాప్తిస్మము అనగానేమి, దానిని ఎలా, ఎప్పుడు, ఎందుకు తీసుకోవాలి, చిన్న పిల్లలకు బాప్తిసం ఇవ్వవచ్చునా, రెండవసారి బాప్తిసం తీసుకోవచ్చునా అనే బాప్తిస్మం గురించిన అవగాహన అంతటి కోసం మనం ఆ పాఠాన్ని నేర్చుకున్నాం. తరువాత ఎపిసోడ్ లో మరి బాప్తిస్మము పరలోక మార్గమా, కేవలం బాప్తిస్మం తీసుకుంటే మనం పరలోకానికి వెళ్ళిపోతామా, మరి ఇంకేం చేయాలి అనేది తర్వాత తరగతిలో లాస్ట్ వీక్ తరగతిలో నేర్చుకున్నాం. అయితే ఈ రోజు కూడా బాప్తిస్మం గురించిన మరికొంత వివరణను నేర్చుకోవడానికి ఒక మంచి చక్కటి పాఠాన్ని ఈ రోజు కూడా మనం ధ్యానం చేద్దాం. పాఠంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమునకు వందనములు నాయన. మీరు మా జీవితంలో తండ్రి ఇంతవరకు చేసిన ప్రతి విధమైన మేలుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. సాయం వేళ తండ్రి మీ పిల్లలు ఏర్పాటు చేసిన ఈ ఆన్లైన్ కార్యక్రమం ద్వారా మీ యొక్క మహాజ్ఞాన సంగతులను, మాకు అత్యంత అవసరమైన పాఠాల రూపంలో చక్కగా మీ జ్ఞానాన్ని నేర్చుకుని చుండగా, ఇప్పుడు చెప్పుచున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మని సహాయాన్ని, వివేకాన్ని, జ్ఞాపకశక్తిని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలు చక్కగా విని గ్రహించి వాక్య ప్రకారం తండ్రి భూమి మీద మేమంతా కూడా తండ్రి మిమ్మల్ని సంతోషపరిచే పనుల్లోనే ఎల్లప్పుడూ ఉండే గొప్ప ధన్యతను మా అందరికీ ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ, ఎంతటి మహాజ్ఞాన సంగతులను మాకు నేర్పించిన మా మీ తండ్రి గారు జయశాలి గారి నిమిత్తం మీ సన్నిధిలో వేడుకుంటాను తండ్రి. వృద్ధాప్యలో ఉంటుంది కావాల్సిన ఆరోగ్యాలను ప్రసాదించండి. అలాగే ప్రసన్న గారు మహాసభలో ఉన్న రోజులుగా ఆ బిడ్డకు ప్రయాణాల్లో తోడుగుండండి, మంచి ఆరోగ్యాలను ప్రసాదించండి. వెత్తపడుతున్న వాక్యం మంచి ఫలం తీసుకురాగలుగుటకు కృపను దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ ఆన్లైన్ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి తండ్రి మీ పిల్లలకు వాక్యాలు వినిపింప చేస్తున్న నీ కుమారులు నీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క ఆసక్తి మీకు తెలుసు తండ్రి. మరి చేరువచ్చిన నీ పిల్లలైన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, వారి కుటుంబాన్ని చల్లగా కాపాడమని వేడుకుంటూ, తరగతి అంతట్లో తోడుకుంటారని నమ్ముతూ మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఈ రోజు మనం నేర్చుకునబోయే బాప్తిస్మము గుర్చిన పాఠం మరొక పాఠం. బాప్తిస్మము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోన క్వశ్చన్ మార్క్ లేక యేసు నామములోన? బాప్తిస్మము ఎవరి నామములో తీసుకోవాలి అనేది ఈ రోజు మనం ధ్యానం చేద్దాం. బాప్తిస్మము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తీసుకోవాలా లేక యేసు నామములో తీసుకోవాలా అనేది ఈ రోజు మన యొక్క పాఠం. ప్రియమైన దేవుని వారలారా, బాప్తిస్మము అనేది ఎంత ప్రాముఖ్యమైనదో క్రైస్తవ జీవితంలో అడుగు పెట్టడానికి తొలి మెట్టు లాంటిది, ఎంట్రీ టికెట్ లాంటిదని మనం నేర్చుకుని వచ్చాం. మరి ఈ బాప్తిజం అనేది క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం. మరి బాప్తిస్మము ద్వారా కేవలం మన పాపములను కడిగి వేయబడమే కాకుండా పరలోక రాజ్యానికి కూడా ప్రవేశానికి కూడా మనం అర్హులమవుతాం. పరలోక ప్రవేశానికి కూడా మనము అర్హులమవుతాం. అలాంటి బాప్తిజం విషయంలో నేటి ప్రపంచ క్రైస్తవులకు, నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ ఎలా ఉన్నారు అంటే, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు సరి అయిన అవగాహన లేకపోవడం విచారింపదగ్గ విషయం. అత్యంత ప్రాముఖ్యంగా తెలుసుకోవలసిన అంశం ఇది. మరి బాప్తిస్మము ఎలా ఇవ్వాలి, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ వారికి తెలియకుండా ఉన్నారు. అయితే ఇప్పుడు వారి వాదన ఏంటి అంటే, ఎలా తీసుకోవాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురి నామంలో తీసుకోవాలా లేక యేసుక్రీస్తు వారి నామంలో తీసుకోవాలా అనేది వీరి యొక్క సందిగ్ధంలో ఉన్నారు. మరి అలాంటి వారి సందేహాలని నివృత్తి చేయడానికి ఆత్మీయ తండ్రి గారు ఈ పాఠాన్ని వ్రాయడం జరిగింది. మరి మనం నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ బాప్తిస్మం మీద నేటి ప్రపంచ క్రైస్తవ్యానికి ఏకాభిప్రాయం లేదు. మరి బాప్తిస్మము అసలు అనేది ఎలా తీసుకోవాలని అడిగితే కొందరు ఏమంటారు అని అంటే, యేసు నామంలో తీసుకోవాలి అని అంటుంటే, మరి కొంతమంది అయితే
బాప్తిస్మమును తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో తీసుకోవాలి అని చెబుతూ ఉన్నారు. మరి ఇంతకీ ఎవరిది రైట్, ఎవరిది మరి మనం నమ్మాలి అని అంటే మనుషులు చెప్పేది కాదు గాని దేవుడు ఏమి రాయించాడో, బైబిల్ ప్రామాణిక గ్రంథం మనకు దేవుడు రాయించాడు గనుక దేవుడు ఏమి రాయించాడో అదే మనకు తీసుకోవాలి, అదే మనకు ఫైనల్, అదే కరెక్ట్, అదే వాస్తవం. కనుక బైబిల్ గ్రంథంలో ఏముందో అది మనము చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి వీరిరువురు కూడా బాప్తిస్మము ముగ్గురి నామంలో తీసుకోవాలి అన్న కొంతమంది ఉన్నారు, అలాగే యేసు నామంలోనే తీసుకోవాలి అన్నవారు ఉన్నారు. మరి వీరిరువురు కూడా బైబిల్ గ్రంథంలోని వాక్యాలే మనకు చూపిస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఏది కరెక్ట్ అనేది మనం ఈ రోజు నేర్చుకొనబోతున్నాం. మరి ముందుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోన బాప్తిస్మము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో తీసుకోవాలా అనే దానికి అసలు ఈ మాట ఎక్కడ ఉన్నది అని మనం చూడగలిగితే ఇక్కడ యేసుక్రీస్తు వారే స్వయంగా అంటున్న మాట అండి ఇది. యేసుక్రీస్తు వారే స్వయంగా శిష్యులకు చెబుతున్న మాట. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం మనం చూడగలిగితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. శిష్యులకు చెప్తున్నారండి, అపోస్తులకు చెప్తున్నారు యేసుక్రీస్తు వారు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మరి ఎలా చేయాలి చెప్తున్నారు, తర్వాత చదవండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు చదవండి. ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇక్కడ స్వయంగా యేసుక్రీస్తు వారే అపోస్తలులు అంటే పంపబడిన వారు, దేవుని పనికి, దేవుని సేవకు, సువార్త ప్రకటన నిమిత్తము యేసుక్రీస్తు వారే పంపుతున్నట్లు ఇక్కడ మనకు కనబడుతుందండి. వారిని పంపుతూ లోకానికి వెళ్ళి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని మార్కు సువార్తలో చెప్తే ఇక్కడ ఏం కనబడుతుంది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. మరి వాక్యం ప్రకటించండి, సువార్త. అలా ప్రకటించినప్పుడు వాళ్ళు నమ్ముతారు కదా, నమ్మి ఏం చేస్తారు, బాప్తిస్మం పొందుతారు కదండి. మనం గత క్లాస్ లో నేర్చుకున్న మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మకపోతే శిక్ష విధింపబడుతుంది. కనుక ఇలా వాక్యం చెప్పడానికి అపోస్తులు వెళ్ళి అనేకులను శిష్యులుగా చేయాలి, సమస్త జనులను అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు వీరు సువార్త ప్రకటన చేసిన తరువాత వారు నమ్ముతారు కదండి. క్రీస్తు వారే స్వరక్షకుడు అని అంగీకరించి నమ్మిన తరువాత వారు బాప్తిస్మము తీసుకుంటారు కదా. మరి ఆ బాప్తిస్మము మీరు ఎలా ఇవ్వాలి అనేది యేసుక్రీస్తు వారు ఇక్కడ చెబుతున్నారండి. జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు చెబుతూ నమ్మిన వారు బాప్తిస్మం పొందుతారు కదా, మరి ఆ బాప్తిస్మము ఎలా ఇవ్వాలో అనేది చెప్తున్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు, అలాగే పరిశుద్ధాత్ముడు రెండవ కుమారుడు అండి. తర్వాత వస్తుంది ఈ పాఠం కూడా మీకు, పరిశుద్ధాత్ముడు ఎవరు అనేది మీరు నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుంటారు. కనుక బాప్తిస్మం ఎలా ఇస్తారు, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అన్నాడండి. వారికి ఏ సంగతులైతే నేను ఆజ్ఞాపించానో ఆయా సంగతులు మీరు వారికి బోధించండి అని, వారిని బోధించడమే కాకుండా అవి పాటించి గైకోవాలి అని వారికి బోధించమని యేసుక్రీస్తు చెప్పారు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ఈ మాటలో మనకి ఏమర్థమవుతుంది, బాప్తిస్మము ఎలా తీసుకోవాలని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. స్వయంగా యేసుక్రీస్తు వారే ఎలా ఇవ్వమని చెప్తున్నారండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్తున్నట్లు మనకు కనబడుతుంది. మరి ఈ మాటను బట్టి మనము తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో మనం బాప్తిస్మములు ఇవ్వాలి అని చాలా మంది బోధకులు చెప్తున్నారు. ఓకే అండి. మరి కొంతమంది ఏమంటున్నారు, అలా కాదు, బాప్తిస్మము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోని కాదు, యేసు నామంలోనే ఇవ్వాలి అని చెప్తున్నారు. మరి వీళ్ళు కూడా వాక్యం చూపిస్తున్నారు. మరి వీళ్ళెందుకు ఏం చెప్తున్నారు, వీళ్ళేమని చెప్తున్నారు అని అంటే వీళ్ళు కూడా వాక్యమే చూపిస్తున్నారండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, వాక్యము లేక బైబిల్ అనేది మనుషులు రాసిన గ్రంథము కాదండి. సాక్షాత్తు దేవాది దేవుడు
సర్వశక్తి సంపన్నుడు. మరి దేవుడు రాసిన గ్రంథం ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి. అది ఒక వరుసగా ఏమండి రాయబడలేదు. కొంత అచ్చట కొంత ఇచ్చట రాయబడింది. ఒక పజిల్ లాంటిది. మరి సరిగ్గా కలపాలి. అందుకే అంటాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 వచనంలో మనకు అందరికీ తెలుసు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, అంటే పుట్టినోట్లో సరిగా విభజించువానిగాను అని ఉంటుంది. కనుక ప్రతి క్రైస్తవుడు మొదటిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్యం ఒకటి బోధిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా బోధించాలి. అందుకే బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు గనుక బోధకులు కాకుండుడి అన్నాడు. అంటే కలిపి చెరపకూడదు. దేవుడు ఉద్దేశం ఏంటో ఆ ఉద్దేశాల ప్రకారమే మనం చెప్పాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించే వానిగా క్రైస్తవుడు ఉండాలి. అలాగే హేతువు కారణం అడిగే ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ క్రైస్తవుడు అనేవాడు సిద్ధముగా ఉండాలి. బైబిల్లో ఒక ప్రశ్న తలెత్తితే దానికి బైబిలే సమాధానం బైబిల్ నుంచే ఇవ్వాలి తప్ప మనుష్య కల్పిత జ్ఞానం జోడించి ఆన్సర్ చెప్పేయకూడదు. అది తప్పైపోతుంది. పైగా ఇలా అపార్థాలు వచ్చేస్తాయి. కనుక ఇలా ఉండడం వల్ల ఈరోజు క్రైస్తవ్యం చాలా అస్తవ్యస్తం అయిపోయింది. మత శాఖలుగా చీలిపోయింది. ఎవరికి నచ్చినట్లు వారు బోధ చేసేయడంతో 3000 మత శాఖలుగా చీలిపోయింది ఈరోజు క్రైస్తవ్యం. మరి క్రైస్తవ్యం ఇలా అపార్థం చేసుకున్న అంశాలలో ఒకటే బాప్తిస్మము ఎలా తీసుకోవాలో మరి ఈ రోజు మనం ఆలోచన చేస్తున్నాం ప్రియులారా. మరి బాప్తిస్మము యేసు నామములోనే తీసుకోవాలి అని కొంతమంది చెప్తున్నారు. మరి వారు కూడా వాక్యాన్ని చూపిస్తున్నారు. అది ఏంటో అనేది మనం ఆలోచన చేద్దాం. అలా ఆలోచన చేసే కంటే ముందు అపవాది ఎప్పుడు కూడా మనం ఎన్నంటే ఉంటుందండి. సత్యవాక్యాన్ని అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగ చేసిందంట, వాక్యం అర్థం కాకుండా. మరి అలాంటప్పుడు చాలా జాగ్రత్త వహించాలండి. మన వాక్యం చూపించి మన వేలుతో మన కన్నే పొడుచుకునేలా చేస్తది అపవాది. అంత కుయుక్తిపరుడు. మరి యేసుక్రీస్తు అంతటి వానినే శోధనలో పడవేయాలని చూసింది. క్రీస్తుకే బోధకుడైన శోధకుడు. మరి అలాంటిది మనల్ని కూడా చాలా జాగ్రత్తగా బోధ చేస్తున్నప్పుడు మనము సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తూ మనం పరిశీలిస్తూ మనము ఒక చక్కగా వివరించి చెప్పాలి విశ్వాసులందరికీ. అంతే తప్ప తప్పుడు బోధలు, దొంగ బోధలు, అబద్ధ బోధలు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అలా అయితే శిక్ష వచ్చేస్తుందండి. కనుక మరి యేసు నామములోనే తీసుకోవాలి అని వీరు కూడా బైబిల్ నుంచే చూపిస్తున్నారు. మరి ఆ మాటను కూడా చూసుకొని మనం ముందుకు వెళదాం. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి తండ్రి యొక్క మనసంతా తెలియచేసి సువార్త అంతా కూడా ప్రకటించి 33.5 సంవత్సరాలు సువార్త ప్రకటించిన తరువాత మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి 40 దినముల వరకు వారికి అందరికీ అగ్గుపడుచు ప్రమాణాలుగా చూపిస్తూ వారు తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటాం. మరి అలా వెళ్ళిపోతూ శిష్యులకు ఈ బాధ్యతను అప్పగించడం జరిగింది. ఇప్పుడే మనం చూసాము. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పారు. అలా చెప్పిన తరువాత యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తరువాత పేతురు గారు వాక్యాన్ని సువార్తను ప్రకటిస్తున్నారండి. మరి ఆ తరుణంలో ఆ సందర్భంలో వారు సువార్తను వినడం, మీరు ఏ యేసునైతే చంపేశారో ఆ యేసు ఎవరో కాదు, రాబో మెస్సే ఆయనే, ఆయన దేవుని కుమారుడు, మిమ్మల్ని రక్షించడానికి మీకు జీవాన్ని నింపడానికి వచ్చిన జీవాధిపతిని మీరు చంపేశారు. కానీ దేవుడు ఆయనను లేపాడు, తిరిగి లేపాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. కనుక ఆయనను మరణ వేదనను తొలగించి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని తిరిగి లేపాడు అని చెప్పి వాక్యం ప్రకటిస్తున్నాడండి పేతురు గారు. అపోస్తల్లో ప్రథమవాడు, అగ్రగణ్యుడు. మరి అలాంటి పేతురు మొట్టమొదట క్రీస్తు వారు పేతురు గారినే కదండి ఎన్నుకున్నారు. కనుక ఆ పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు వారికి ఈ విధంగా చెప్పినప్పుడు వారందరూ కూడా, వారిలో యూదులైన వారు చాలా మంది హృదయంలో నొచ్చుకున్నారంట. హృదయంలో పొడవబడిన వారే. అయితే మేము ఏం చేయాలి అని పేతురుని అపోస్తలుని అడగుగా వాళ్ళు ఏమన్నారనంటే, పేతురు గారు ఏమంటారంటే, మరి ఇక మాకు రక్షణ లేదా? రక్షణ ఇవ్వడానికి వచ్చిన ఆయనని మేము చంపేశాం, సిలువకు అప్పగించేశాము కదా. సిలువ వేయమని కేకలు వేసి మరి సిలువకు అప్పగించేశాము. మరి ఇప్పుడు మాకు ఎలా రక్షణ వస్తుంది? రక్షణ ఇచ్చిన ఆయననే అప్పగించేశాము, ఇక మాకు ఎలా రక్షణ వస్తుందని బాధపడుతూ అడుగుతున్నప్పుడు అప్పుడు పేతురు గారు అంటారండి, మీరు తెలియక చేసితరని నేను ఎరుగుదును అని చెబుతూ అలా మాట్లాడుతూ, మీరు ఏ యేసునైతే విసర్జించారో
ఆ యేసు నామమునే మీకు రక్షణ ఉంది, కనుక మీరు బాధపడకండి అని చెప్పి అన్నప్పుడు, అయితే మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అన్నప్పుడు పేతురు గారు అంటున్న మాటను మనం ఇప్పుడు చూద్దామండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. పేతురు, ఇక్కడ ఏం రాయబడి మీరు ఉంది? మారు పేతురు, మీరు మారు మనసు పొంది పాప మీరు మారు క్షమాపణ మనస్సు పొంది, చదివేండి అమ్మ, పాప చదివేండి. క్షమాపణ పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ చాలా వాగ్దానము చాలు. ఇక్కడ ఏమంటున్నారండి పేతురు గారు మాట్లాడుతూ, మరి మాకు రక్షణ లేదా అని అన్నప్పుడు పేతురు గారు ఏమంటున్నారు? యేసుక్రీస్తు నామములో మీరందరూ కూడా ఎలా క్రీస్తు వారి నామములో బాప్తిజం పొందాలి అన్నట్లుగా మనకు కనబడుతుంది. అక్కడేమో యేసుక్రీస్తు వారు మార్కు సువార్తలో ఏమన్నారు? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏమన్నారు? మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇవ్వండి అని అక్కడ యేసుక్రీస్తు వారు చెబితే, ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారు? యేసుల నామములో మీరు బాప్తిస్మం పొందండి అని వారికి చెప్తూ ఉన్నట్టున్నారు, కనపడుతుంది. మరి ఆ సమయం అందు ఇంచుమించు 3,000 మంది యూదులు బాప్తిసం పొందడం మనం చూస్తూ ఉంటాం. మరి ఇప్పుడు ఇంతకీ ఎవరి నామంలో బాప్తిసం ఇవ్వాలి? ఎవరి నామములో బాప్తిసం తీసుకోవాలి? యేసుక్రీస్తు వారు చెప్పినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురి నామములో బాప్తిసం తీసుకోవాలా? లేకపోతే పేతురు గారు చెప్పినట్లు యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిసం తీసుకోవాలా? అయితే కొంతమంది అలాగూ అంటే ముగ్గురు నామంలో తీసుకోవాలని కొంతమంది వాదిస్తుంటే, మరి కొంతమంది ఈ వాక్యాన్ని చూపించి యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిస్మం తీసుకోవాలి అని చెప్తున్నారు. మరి ఇంతకీ ఏది వాస్తవం? మరి క్రైస్తవులుగా మరి మనం ఏది నమ్మాలి, ఏది తీసుకోవాలి అని చెప్పి ఆలోచన చేద్దాం ప్రియులారా. అందుకే ఈ పాఠం అండి. బాప్తిస్మము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోన, యేసు నామములోన? ఆలోచన చేద్దాం. ఒకవేళ క్రీస్తు వారు మరి మనకు చెప్పింది కరెక్ట్ కదండి, క్రీస్తు వారు అబద్ధం ఆడరు కదా, క్రీస్తు వారు చెప్పింది వాస్తవం, ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. మరి అంత ఖచ్చితంగా ఆయన చెప్పారు కనుక మనం క్రీస్తును ధరించిన క్రైస్తవులం కనుక క్రీస్తు వారు చెప్పింది ఖచ్చితంగా మనం తీసుకొని తీరాలి. మరి అలా తీసుకున్న మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములని బాప్తిసం తీసుకోమని చెప్పారు కనుక అలాగే తీసుకుందాం, అది కరెక్ట్ అయినది. మరి అలాగంటే పేతురు గారు చెప్పింది తప్ప అండి? మరి పేతురు గారు ఎందుకు అలా అన్నారు? యేసు నామములోనే అని ఎందుకు అన్నారు అనేది ఆలోచన చేయాలి కదండి. మరి ఎందుకు అన్నారు అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి గూర్చి కేవలం క్రొత్త నిబంధనలో 2,000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన వాడు మాత్రమే అని అనుకుంటే పొరపాటు. మరి క్రీస్తు వారు రాబోతున్నారు అని పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలైన వారు ఎందరో ప్రవచించారు ముందుగా. అందులో మోషే గారు ప్రవచిస్తూ ఏమంటున్నారు? ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనం చూడండి ప్రియులారా. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండాను గాక అని చెప్పి తిని, ఉమ్, ఉమ్, ఆ సమయంన నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటినీ చొప్పున నీ దేవుడైన యెహోవా నీ ఉమ్, మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన ఉమ్, మాట నువ్వు వినవలెను. చూడండి, యోధా గోత్రంలోనే మీ సహోదరులు అంటే యోధా గోత్రంలోనే, యోధా గోత్రపు సింహం కదండి దావీదు. యూదుడు యోధా గోత్రంలోని వాడైతే దావీదు వంశాంకురు అంటాడు. కనుక యోధా గోత్రం మీలోనే మీ సహోదరులలోనే మీ కొరకు ఒక రక్షకుని పుట్టిస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రముని నెరవేర్చలేకపోతున్నారు. ధర్మశాస్త్రం అంతా చాలా కఠినంగా దేవుడు ఇవ్వడం జరిగింది. ఆ పాఠం కూడా ఉంటదండి మీకు. ఇంచుమించు 230 పాఠాలు ఉంటాయి. ప్రతి ఒక్క పాఠము కూడా బైబిల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క డౌట్లు, ఎలాంటి సందేహాలను కూడా, క్రైస్తవుల్లో వచ్చిన సందేహాలకు ప్రశ్నలకు సమాధానాలే ఒక్కొక్క పాఠము ప్రియులరా. కనుక మరి యేసుక్రీస్తు వారి గురించి పాత నిబంధన గ్రంథంలో కూడా రాయబడింది. మరి వాళ్ళందరూ కూడా క్రీస్తు వారు కూర్చున్న ప్రాఫెసీ అంటాం. ప్రవచనం అంటే ముందుగానే జరగబో భవిష్యత్తు కోసం ముందుగానే దేవుడు రాయించిన దానిని ప్రవచనం అని అంటాం. మరి మోషే గారు ముందుగా చెప్తున్నారండి, మీ సహోదరులలో మీ కొరకు పుట్టిస్తాడు, అన్ని విషయంలో మీరు ఆయన మాట వినాలి అని చెప్తున్నాడండి. అంత ముందుగా ఎక్కడ మోషే గారు, ఎక్కడ క్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన కాలం? క్రీస్తుకు పూర్వం మోషే గారి కాలంలో కూడా చెప్తున్నాడండి. క్రీస్తు శకం 2,000 సంవత్సరాలు అయింది. 2,025 సంవత్సరాల క్రితం క్రీస్తు వారి భూమి మీదకి వస్తే, అంతకు ముందే క్రీస్తుకు పూర్వమే మోషే ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడండి, నా వంటి ఒక ప్రవక్తను. మోషే ఎలాంటి వాడు? సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. మరి ఎలాంటి వాడు? యేసుక్రీస్తు కూడా సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు.
మరి ఎలాంటి యేసుక్రీస్తు వారి లాంటి లక్షణాలు కలిగిన వాడు కనుక నా వంటి ప్రవక్త అని మోషే గారు అక్కడ అనడం జరిగింది. మరి ప్రియులారా, ఇంకా యెషయా ప్రవక్త గాని, ఇర్మియా ప్రవక్త గాని, కన్యక గర్భవతి కుమార్ని కంటుంది, ఆయనకి యేసు అని పేరు పెడతారు. తన ప్రజలను తన పాపం నుండి ఆయనే విముక్తి కలుగు చేస్తాడు అని చెప్పడం జరిగిందండి. ఎందుకు వారు ధర్మశాస్త్రం అని పాపములో చెరలో ఉండిపోయారండి. ఎందుకంటే ధర్మశాస్త్రము పాపము కాదు గాని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక పాపాత్ములుగా మిగిలిపోయారు ఇశ్రాయేలీలు. మరి అలాంటప్పుడు దానిని మరి కొట్టువేయాలి అంటే, సిలువ తీసివేయాలి అని అంటే అది నెరవేరిస్తే గాని కొట్టువేయబడదు. మరి ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు నుండి ఒక సున్న తప్పిపోదు అంటారు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో. మరి అదంతా నెరవేరాలి అంటే, కొట్టివేయబడాలంటే మొదట నెరవేరాలి. ఎవరో ఒకరు దానిని నెరవేరు వరకు సున్నా కూడా పొల్లు కూడా తప్పిపోదు మరి అన్నప్పుడు మరి నెరవేర్చాలి కదండి. అందుకే తండ్రి బాధను చూడలేక క్రీస్తు వారు నెరవేర్చడానికి ఆ యోధులలోనే, అందుకే మీ సహోదరులోనే అన్నాడండి, రాబోతున్నాడు. మీరు ఆయన అన్ని విషయాల్లో మీరు ఆయనకు లోబడాలి. మీ మీద భారముగా ఉండిన ఈ ధర్మశాస్త్రాన్ని తొలగించడానికి రాబోతున్నాడు అని ప్రవక్తలందరూ కూడా ప్రవచించారు ప్రియులారా. మరి అలా ప్రవచించినప్పుడు వారు ఎదురు చూసారండి. చాలా కాలం ఎదురు చూసారు. అలా ఎదురు చూసిన విధముగానే క్రీస్తు వారు రానే వచ్చారండి. వచ్చిన తరువాత మరి వీరు యూద జాతి అంగీకరించిందండి. వచ్చిన ఆయనే మెస్సయా, వచ్చిన ఆయనే క్రీస్తు అని నమ్మలేదు కనుక పేతురు గారు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి చాలా కష్టపడ్డారండి. ఇదిగో మేము నమ్మాము, మీరు కూడా నమ్మండి, మేము యూదులమే కదా, మేము నమ్మాము, మీరు కూడా నమ్మండి, వచ్చిన ఆయన రాబోతున్నాడని ప్రవక్తలందరూ ప్రవచించిన మోషే గారుని మీరు నమ్ముతున్నారు కదా, మరి మోషేని నమ్ముతున్నారు. ఆ మోషే చెప్పాడు, ఇదిగో రాబోతున్నాడు మీ సహోదరులో ప్రవక్త, నా వంటి ఒక ప్రవక్తని చెప్పాడు కదా. ఆ ప్రవక్త ఎవరో కాదు, ఆయనే యేసుక్రీస్తు వారు, రాబో మెస్సీయ ఈయనే అని లేఖనములన్నీ చూపించి చెప్పినప్పటికీ కూడా నమ్మని వారిగా ఎక్కువ శాతం మంది యూదులు ఉండిపోయారండి ఆ కాలంలో. అలా ఉండిపోయారు. అందుకే క్రొత్త నిబంధనలో కూడా ఇలా ఇదే మాట మనం క్రొత్త నిబంధన చూడగలిగితే నిరూపించి లేఖనాలు ఎత్తి మరి ఇక్కడ బోధిస్తున్నారండి పేతురు గారు కూడా. పేతురు, యోహాన్లు, అపోస్తులు అందరూ కూడా లేఖనములను చూపిస్తూ వారికి దృష్టాంతములు ఎత్తి చూపిస్తున్నారు. ఆ సందర్భం మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22 నుంచి 26 వచనంలో ఉంటుందండి. క్లుప్తంగా చదువుతాను, సమయం లేదు గనుక. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయం 22 నుంచి 26 వచనం రాసుకోండి. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. అక్కడ ద్వితీయోపదేశ కాండంలో మోషే గారి చేత చెప్పబడిన మాటను మరలా గుర్తు చేస్తున్నారండి. ఇక్కడ అపోస్తులు గుర్తు చేస్తూ చెప్తున్నారు, ఇదిగో ఆ ప్రవక్త ఎవరో కాదు యేసుక్రీస్తు వారే అని చెప్తే నమ్మారనుకుంటున్నారా? నమ్మలేదండి. నమ్మలేదు ఈయనే అని నమ్మలేదు కనుకనే సిలువ వేయండి అని సిలువకు అప్పగించి చంపించేశారు. మరి పేతురు గారి ప్రసంగంతో కొంతమంది యూదులు తెలుసుకున్న తర్వాత వారు మారారండి. కొంతమంది ఇంచుమించు 3,000 మంది ఆ రోజు బాప్తిజం పొందారు. గాని మిగిలిన యూదులందరూ కూడా ఎవరు కూడా మారలేదండి, నమ్మలేదండి. అందుకే క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నాడు, అలాంటి జ్ఞానంని మీరు తెలుసుకోలేదు అని చెప్పి ఎన్ని దృష్టాంతములు లేఖనములు ఎత్తి చూపించినప్పటికీ వారు నమ్మలేదు కనుక యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు అన్నిటికీ ఆటంకపరిచారండి. ఒక శాస్త్రులు, పరిశీలు అనేవారు, ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన వారు ఎలా ఉండేవారంటే మోషే అగ్రపీఠం మీద కూర్చునేవారు. వారు ఎలాంటి వారంటే మాదే కరెక్ట్, మేము చెప్పిందే కరెక్ట్ గనుక మేము చెప్పిందే వేదవాకు, మెస్సయ్య ఇంకా రాలేదు, ప్రవక్తలందరూ ప్రవచించిన మెస్సయ్య, మన మోషే గారు, దావీదు గారు అందరూ కూడా ప్రవచించిన ప్రవక్త అయిన యేసుక్రీస్తు వారు మెస్సయ్య ఇంకా రాలేదు, మనం ఇంకా కనిపెట్టాలి, ఎదురు చూడాలని బోధించేవారండి. కనుకనే యేసుక్రీస్తు వారికి ఏం తప్పు పడదామని అడుగడుగున ఎదురు చూస్తూనే ఉండేవారు. మరి యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 32-33 వచనములు మనం చూడగలిగితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 32-33 వచనం చదువుతున్నాను. యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని,
వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. చూడండి, రాళ్ళు రువ్వి కొట్టి చంపేయాలనుకున్నారండి. మరి నేను ఏ మంచి కార్యంలే కదా మీ మధ్య చేస్తున్నాను. తండ్రి వద్ద నేను అనేకమైన మంచి క్రియలను మీకు చూపిస్తున్నాను. మరి ఏ క్రియను బట్టి నన్ను చంపాలని మీరు అనుకుంటున్నారు అని అన్నప్పుడు వారు అంటున్న మాటలోనే వారు ఇస్తున్న ప్రత్యుత్తరంలోనే మనకు అర్థమైపోతుందండి యేసుక్రీస్తు అని నమ్మారా నమ్మలేదా అని. అందుకు యూదులు ఏమంటున్నారు చూడండి, అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అంటే ఎలా నమ్మరో చూడండి. వచ్చిన మెస్సియా ఈయన కాదు అని ఎలా నమ్మారంటే ఆయన వచ్చిన తరువాత కూడా ఆయనను నమ్మలేని దుస్థితిలో ఉన్నారండి. మరి ఏ క్రియ ద్వారా మీరు ఏ క్రియను బట్టి నన్ను చంపాలి, రాళ్లతో రువ్వి కొట్టాలని అనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఏమంటున్నారు, నువ్వు మనుషుడువు కదా, నువ్వు మనుషుడు అయ్యుండి దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు. ఎవరు కూడా అలా చెప్పుకోకూడదు కదా, నువ్వు దేవదూషణ చేస్తున్నావు అని అంటే చూడండి, రాబోతున్న మెస్సయ్య, రాబోతున్న దేవుని కుమారుడు రాబోతున్నాడు అన్నాడు. మరి ఆ దేవుని కుమారుడు ఈయనే అని నమ్మలేదు కనుకనే వీరి సమాధానంలోనే మనకు అర్థమైపోతుందండి. మరి నమ్మకుండా ఏం చేశారని అంటే యేసుక్రీస్తు వారిని ఏమన్నారండి, నువ్వు దెయ్యం పట్టిన వాడవు, దెయ్యాలు కూడా వెళ్ళగొడుతున్నావు, ఇంత అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నప్పుడు మనుషులు ఎవరు కూడా చేయలేరు, దేవుని కుమారుడు గనికి చేస్తున్నారు అని నమ్మలేదండి. ఆ విధంగా కూడా నమ్మలేదండి. నమ్మకుండా ఏమంటున్నారు, తిండిపోతున్నారు, త్రాగుబోతున్నారు, పాపులు సుంకరులతోటి ఎల్లప్పుడూ తిరుగుతున్నాడు అన్నారు. ఇంకా బయల్జబూలు వలన దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు అన్నారు. కడకి ఏం చేశారు, రాళ్ళు రివి చంపాలనుకున్నారు. చివరికి ఏం చేశారు, సిలువకు అప్పగించేశారండి. మీకు ఎవరిని అప్పగించాలి అని అంటే ఈయనలో ఏ దోషము లేదని పిలాతు చేతులు కడిగేసుకుంటే, లేదు దేవదూషణ చేస్తున్నాడు, ఆ కారణం చొప్పునే మేము సిలువకు అప్పగించాము గనుక ఆయనను సిలువ వేయండి, అవసరమైతే బందిపోటు దొంగ అయిన బరబ్బానైనా మాకు రిలీజ్ చేయండి గాని, విడుదల చేయండి గాని, యేసుక్రీస్తు అని మాత్రం సిలువ వేయండి అన్నారండి. అంటే వారు నమ్మలేదు, సిలువకు అప్పగించేశారు. మరి ఆయన చనిపోయిన తరువాత అపోస్తులు పేతురు, యోహాన్లు కూడా ప్రకటిస్తున్నారండి. సువార్త ప్రకటిస్తున్నందుకు వీరిని కూడా హింసించారండి. మరి ఆ మాటను కూడా మనం చూడగలిగితే క్రీస్తు వారి తదనంతరం అపోస్తులు క్రీస్తు వారి గురించి గొప్పగా చెబుతున్నప్పుడు వీరిని కూడా ఏం చేశారు చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 1-3 వచనములు చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 1-3 వచనములు. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకైలను వచ్చి, చూడండి ఎవరనుకుంటున్నారు వీరు, ధర్మశాస్త్రోపదేశకులండి, ధర్మశాస్త్రాన్ని పఠించిన వారు, ధర్మశాస్త్రాన్ని యాజకులండి, దేవుని సన్నిధిలో సేవ చేసేవారు, దేవుని మందిరంలో. అలాంటి యాజకులు వచ్చేసారంట, దేవాలయపు అధిపతి వచ్చేసాడు, సద్దూకైలు వచ్చేసారు. వీరందరూ వచ్చి వారు ప్రజలకు బోధించుటయు, పేతురు యోహాన్లు ప్రజలకు బోధించడం చూసారండి. చూసి యేసును బట్టి మృతుల లోకము నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున మరుసటి వరకు వారిని కావలిలో ఉంచిరి. చూడండి, యేసుని చంపేశారు. మరలా యేసు పేరెత్తి వీరు ఎప్పుడైతే ప్రకటన చేస్తున్నారో, సువార్త ప్రకటిస్తున్నారో, వీరిని కూడా బంధించేశారండి. వీరిని కూడా పగపట్టారు, వీరిని కూడా బలాత్కారంగా పట్టుకున్నారు. సాయంకాలం అయిపోయిందని చెప్పి కావలిలో ఉంచారు అని అంటే చూడండి, క్రీస్తు వారి పేరే మీరు ఎత్తకూడదు, క్రీస్తు వారిని చంపేశాం కనుక క్రీస్తు పేరు తుడిచిపెట్టుకుపోయిందని అనుకున్నారండి. కానీ క్రీస్తు వారు మరణించిన తర్వాత ఇంకా విస్తృతమైపోయారండి. అపోస్తులందరికీ కూడా బోధించి వెళ్ళిపోయాడు కదండి. మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, నా వలన వినిన సంగతులన్నీ కూడా వారికి బోధించండి, బోధించడం మాత్రమే కాదు వాటిని గైకొనండి అని చెప్పండి. ఎవరైతే నమ్ముతారో, నమ్మి బాప్తిసం పొందుతారో వారికి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వండి, వారు రక్షించబడతారు అని చెప్పిన మాట పట్టుకొని మీరు సువార్త ప్రకటిస్తుంటే వీరిని కూడా హింసిస్తున్నారండి. మరి అదే అధ్యాయము 4వ అధ్యాయంలోనే 17-18 వచనములు కూడా చూడండి. 17-18 వచనములు కూడా మనం చూడగలిగితే, అయినను ఇది ప్రజలలో ఎక్కువ వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి, అనగా యేసు నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాటలాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. బెదిరించారండి. ఈ నామమును బట్టి మీరు మాట్లాడకూడదు అని బెదిరించినప్పటికీ వారు నోరు మూసుకుని ఊరుకున్నారు అనుకుంటున్నారా? అలాగే అపోస్తులు ప్రారంభ సంఘానికి గొప్ప హింస కలుగు చేశారండి.
8వ అధ్యాయంలో ఉంటది ప్రారంభ వచనంలో. గొప్ప హింస కలుగు చేసినప్పుడు అపోస్తులే తప్ప శిష్యులందరూ కూడా యోదయ సమరయ పట్టణాలకు చెదిరిపోయారండి. అలా చెదిరిపోయిన వారు అప్పుడు కూడా వారు భయపడకుండా, వారు బెదిరింపులకు భయపడకుండా యేసే క్రీస్తు రాబోతున్న మెస్సయ ప్రవక్తలందరూ ప్రవచించిన మెస్సయ ఈయనే అని గట్టిగా సాక్ష్యం ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ చెప్పారు కదా వీరికి, బోధి గంతముల వరకు నాకు సాక్షులై ఉందరు అని చెప్పారు. పరమునకు ఆరోహణం అయిపోతున్నప్పుడు చెప్పారు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో ఉంటుంది. కనుక మరి వీరు ఆ యేసుక్రీస్తు వారి మాటను పట్టుకొని శిష్యులందరూ కూడా రాబో మెస్సయ ఈయనే అని వారి బెదిరింపులకు బెదరక ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారండి. మరి 18వ వచనం చూడండి. అప్పుడు ఏం చేశారు? అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. మీరు యేసు నామములు అసలు మాట్లాడకూడదు, అసలు యేసు నామంలో మీరు బోధించకూడదు అని చెప్పి ఖండితముగా వారికి ఆజ్ఞాపించారండి. అయినా కూడా వారు బోధించకుండా ఉండలేదండి. మరి ఈ విధంగా ఎన్నో సూచక్రియలు కూడా యేసుక్రీస్తు వారు పేరట చేయడానికి పరిశుద్ధాత్మ వరములు వారికి అనుగ్రహించబడ్డాయి. మరి వారు ఎన్నో సూచక్రియలు అద్భుతాలు చేస్తుంటే యూదులైన వారు, నమ్మని యూదులైన వారు ఓర్వలేక వీరిని ఎప్పుడు కూడా పట్టుకుందామని చూసేవారండి. చెరసాల్లో వేసినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేశారండి? మరి 5వ అధ్యాయం వచ్చేసరికి అపోస్తుల కార్యములు శిష్యుల సంఖ్య విస్తరిస్తుందండి. వీళ్ళు బోధించకూడదు ఈ నామమున అని చెప్తున్నాము, అయినా కూడా వీరు మాట వినట్లేదు అని చెప్పి ఎంతో హింస పెట్టారండి. అలా హింస పెట్టినప్పుడు వీరు ఏం చేస్తున్నారు చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 41వ వచనం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయారండి. మహాసభ నుండి వెళ్ళిపోయారు. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమని సంతోషం అంట. బాధలు కలిగినప్పుడు ఏమండి, వాళ్ళు హింసిస్తున్నప్పుడు వారికి సంతోషంతో వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ నామం భరించడానికి మేము పాత్రులుగా ఎంచుకున్నారు కనుక వారు సంతోషపడ్డారు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏం చేశారు? ప్రతి దినము దేవాలయములలోను ఎంటెంటను బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. చూడండి, ఏ యేసునైతే మీరు విసర్జించి సిలువకు అప్పగించి చంపించేశారో ఆ యేసు నామమునే మీకు రక్షణ అని చెప్పడానికి. అందుకేనండి ఏ యేసునైతే విసర్జించారో విసర్జించిన రాయి తలకు మూలరాయి అని చెప్పి ఆ క్రీస్తు వారి పేరును బట్టే మీరు ఏ యేసునైతే విసర్జించారో ఆ యేసు నామముని మీకు రక్షణ. అందుకే అంటాడు, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగినట్లును ప్రతివాని నాలుక ఆయన నామమును ప్రార్థన చేయునట్లును అన్ని నామముల కంటే పై నామమున దేవుడు హెచ్చించాడు. మేము ఆ నామమును బట్టే మేము స్వస్థతలు కానీ ప్రకటనలు కానీ చేస్తామన్నారండి. అలాగే యెరూషలేము దేవాలయం దగ్గర కుంటివాడు కనబడతాడు మనకి. అతనిని కూడా యేసు నామముల నువ్వు లే అనగానే అతనికి స్వస్థతను కూడా అనుగ్రహించారండి. అలాంటప్పుడు కూడా వీరు వ్యతిరేకించారు. మీరు ఈ నామమును బట్టి ఎందుకు మీరు ప్రకటిస్తున్నారు అని అంటే, మరి ఇతను ఎలా కుంటివాడు ఎలా నడవగలుగుతున్నాడు అని అందరూ ఆశ్చర్యపడి అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు నామముననే ఇతను స్వస్థత నొందాడు, ఇతనికి కాళ్ళు వచ్చాయని చెప్పి యేసు నామమును అంత గొప్పగా చూపిస్తే యూదులైన వారు వారవలేక వారిని ఎన్నో హింసలు పెడుతున్నారండి. అలాంటి సమయంలో ఏ యేసునైతే విసర్జిస్తున్నారో ఆ యేసు నామమునే బాప్తిస్మము కూడా తీసుకోవాలి అని చెప్పడానికి ఆ రోజు పేతురు గారు ఆ ప్రసంగం చేస్తూ అలా అన్నారండి. ఎందుకన్నారంటే యేసుక్రీస్తు వారిని నమ్మట్లేదండి. రాబో మెస్సయ ప్రవక్తలందరూ ప్రవచించిన మెస్సయ ఈయనే అని చెప్పినా కూడా వారు నమ్మట్లేదు కనుక ఏ యేసునైతే విసర్జిస్తున్నారో ఆ యేసు నామంలోనే మేము సూచక్రియలు చేస్తాము, ఆ యేసు నామను బట్టి మేము బోధ చేస్తాము, సువార్త ప్రకటిస్తాము, ఆ యేసు కోసమే మేము గట్టిగా సాక్ష్యం ఇస్తాము, మరి ఆ యేసు నామమునే మేము బాప్తిస్మములు కూడా ఇస్తాము అని చెప్పడానికి అక్కడ చెప్తున్న మాట అండి. ఇప్పుడు చదవండి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో అంటున్న మాట అండి. అది ఆ సందర్భంలో పేతురు గారు అంటున్న మాట. మీరు అక్కడ అడిగారు కదండి, కొంతమంది యూదులు మారిన వారు అడిగారు, అయ్యో మాకు రక్షణ నింపడానికి వచ్చిన జీవం నింపడానికి వచ్చిన జీవాధిపతిని మేము చంపేశాము, మరి ఇప్పుడు మాకు రక్షణ పొందాలంటే మాకు ఇక రక్షణ లేదా అన్నప్పుడు మీరు బాధపడకండి, మీకు తెలియక చేశారని నాకు తెలుసు కనుక మీరు ఏ యేసునైతే విసర్జించారో ఆ యేసు నామములోనే మీకు రక్షణ అని చెబుతూ అంటున్నారు. మీరు మారు మనసు పొంది మీలో ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తము యేసు నామములో మీలో ప్రతివాడు బాప్తిస్మం పొందండి అని చెప్పాడు తప్ప బాప్తిస్మం అంటే యేసు నామంలోనే ఇవ్వాలి, యేసు నామంలోనే తీసుకోవాలి అనే ఉద్దేశం కాదు ప్రియులారా. కనుక ఇప్పుడు అర్థమైందా? యేసుక్రీస్తు వారైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి
బాప్తిస్మము తీసుకోండి, అలాగే ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కనుక అదే కరెక్ట్. మరి అలాగే యేసునామంలో ఇవ్వమని మరి పేతురు గారు ఎందుకు చెప్పారు అని అంటే, వారు క్రీస్తు వారిని నమ్మట్లేదండి. మెస్సియా రాబోతున్నాడని ప్రవక్తలు ప్రవచనాలు అన్ని కూడా చూపించినా కూడా వారు నమ్మట్లేదు. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 11, 12 వచనము చూసుకుందాం. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 11, 12 వచనం చదువుతున్నాను. ఇల్లు కట్టువారు అయినా మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను అని చెప్పి యేసును అంగీకరించట్లేదు కనుక నామాన్ని ఎంత గొప్పగా వారు చూపించారండి. ఆ యేసునామాన్ని మేము అద్భుతములు చేస్తున్నాం, ఆ యేసునామమునే ఈ పుట్టుకుంటువాడు స్వస్థతను ఉందాడు అని ఎంతో మంది రోగులను స్వస్థపరిచి యేసునామాన్ని మేము చేస్తున్నాం, యేసునామాన్ని దెయ్యములు వెళ్ళగొట్టాం, యేసునామాన్ని సూచక్రియలు చేస్తాం, యేసునామాన్ని మేము ప్రకటిస్తాము. కడకు యేసు నామమునే రక్షణ ఉంది గనుక యేసునామముని మేము విసర్జించిన రాయి తలకు మూలరాయి అని చెప్పారండి. 12వ వచనం చూడండి. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని వారికి చెప్పడం జరిగిందండి. కనుక అందుకు అలా చెప్పడం కోసం క్రీస్తు వారిని విసర్జిస్తున్నారు, నమ్మట్లేదు కనుక అప్పుడు పేతురు గారు ఆ మాట అనడం జరిగింది. యేసుక్రీస్తు వారి నామములో మీరు ఏ యేసునైతే విసర్జిస్తున్నారు, ఆ యేసు నామంలోని మీకు రక్షణ, ఈ నామంలో తప్ప మరి ఏ నామంలో మీకు రక్షణ కలుగదు అని చెప్పడానికి మాత్రమే ఆ మాటను ప్రయోగించారు గాని ఆయన బాప్తిస్మం ఇచ్చింది మాత్రం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిస్మము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం ఎవరి నామంలో ఇవ్వాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనే మనము బాప్తిస్మం తీసుకోవాలి. అదే సరి అయిన బాప్తిస్మము. అలా కాకుండా కొంతమంది చెప్తున్నట్టు ఈ ఒక్క మాట దగ్గరే ఆగిపోయి ఈ యేసునామంలోనే తీసుకోవాలండి, పేతురు గారు చెప్పారు కదా అని చెప్పి యేసునామంలోనే తీసుకోవాలి అని వాదిస్తున్నారండి. మరి వీరి పిచ్చి కాదు గాని మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలి అని మనం చెప్తున్నాము. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అంటున్నామంటే దాంట్లో కుమారుడు లేరా? కుమారుడు లేడండి? ఎంత అవివేకంగా ఆలోచిస్తున్నారో చూడండి. అందులో యేసుక్రీస్తు కూడా ఉన్నారు కదండి. యేసునామం వల్లనే తీసుకోవాలని వీళ్ళు ఎందుకు స్ట్రెస్ చేస్తున్నారు అని అంటే వీరికి అర్థం కాలేదు. లేఖనములో కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరపాటు పడుతున్నారు అంటాడు. కనుక ఆనాటి యూదులకే అర్థం కాలేదు. వచ్చిన మెస్సయ్య యేసుక్రీస్తు వారే వచ్చిన మెస్సయ్య అని నమ్మక సిలువకు అప్పగించేశారండి. ఎంతగా నమ్మారంటే రాలేదని ఎంతగా నమ్మారంటే నేటికి కూడా నమ్మట్లేదండి. ఆ ఇజ్రాయెల్ దేశంలో యూదులైన వారు నేటికి కూడా నమ్మలేదు. ఇంకా రాబోతున్నాడు మెస్సయ్య, ఇశ్రాయేలు రాజ్యాన్ని స్థాపిస్తాడు, మరలా నూతన యెరూషలేముని స్థాపిస్తాడని నేటికి కూడా ఎదురు చూస్తూనే ఉంటున్నారు అని అంటే వాళ్ళకి అర్థం కాలేదండి. లేఖనములు అర్థం కాలేదు. పోనీ యేసుక్రీస్తు వచ్చి చెప్తున్నారు కూడా, అయినా అర్థం కాలేదు. అపోస్తలు దృష్టాంతములు ఎత్తి లేఖనములు ఎత్తి చూపిస్తున్నా కూడా వారికి అర్థం కాలేదు. ఎలాగైతే వారికి అర్థం కాలేదో లేఖనములు నిత్యము చదువుతారండి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని, అయినా కూడా వారికి ఎలా అర్థం కాలేదో మరి నేటి క్రైస్తవులకు కూడా చదువుతున్న వాక్యాలు అర్థం కాక అపార్థం చేసేసుకుంటున్నారండి. ఎవరికి నచ్చినట్లు వారు వక్రీకరించేస్తున్నారు. మరి బాప్తిస్మం అనేది ఎంత ప్రాముఖ్యమైనది, ప్రారంభ మెట్టు అండి. క్రైస్తవ్యంలోనికి అసలు అడుగు పెట్టాలంటే, అసలు పరలోకానికి ప్రవేశించాలంటే అర్హత బాప్తిస్మము. అంత ప్రాముఖ్యమైన బాప్తిస్మం విషయంలో సరి అయిన అవగాహన లేకపోతే భయంకరమైన నరకాగ్నికి జారిపోవలసినదే. యుగయుగాలు కాలే ఆ భయంకర నరకాగ్ని నుండి తప్పించుకోలేరండి. కనుక బాప్తిస్మం ఎలా తీసుకోవాలో ఖచ్చితంగా అర్థమై తీరాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి మీలో ప్రతి ఒక్కరూ బాప్తిస్మం పొందాలి. ఈ విధంగా తీసుకుంటేనే అది కరెక్ట్ అయిన బాప్తిస్మము. అలా కాకుండా ఏమండి, ఒక పౌలు గారు ఏథెన్స్ కు వెళతారండి. అక్కడ మనం గత క్లాస్ లో నేర్చుకున్నారు మీరు. అక్కడ వారు ఎలా ఉన్నారు? బాప్తిస్మం మీరు పొందారా అని యేసుక్రీస్తు వారు అడిగినప్పుడు, క్షమించండి, పౌలు గారు అడిగినప్పుడు ఏమన్నారు వాళ్ళు? మేము బాప్తిజం పొందాము అని అన్నప్పుడు, మరి మీరు బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వరము పొందారా అని అన్నప్పుడు ఏమన్నారండి వాళ్ళు? అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అన్నారండి. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో మాకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నప్పుడు, అయితే మీరు దేనిని బట్టి బాప్తిజం పొందేశారు అని అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారండి? యేసు కంటే 6 నెలలు పెద్దయిన బాప్తిజం ఇచ్చి యోహాను గారు మారు మనసు నిమిత్తం బాప్తిజాలు ఇస్తారు కదా, మరి దాన్ని బట్టే మారు మనసు నిమిత్తమే బాప్తిజం పొందాను అని అన్నప్పుడు మరి అది సరైంది కాదని తెలుసుకున్న పౌలు గారు మరలా బాప్తిజం ఇచ్చారండి. గత క్లాస్ లో మీరు తెలుసుకున్నారు, బాప్తిజం అనగానే మీరు రెండోసారి బాప్తిజం ఇవ్వచ్చు. కనుక వెంటనే మరలా బాప్తిస్మము అక్కడ పొందారు. మరి అక్కడ తండ్రిని అంగీకరిస్తున్నారు,
కుమారుడని యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు కానీ పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియలేదు కనుక మరి పరిశుద్ధాత్మ నామంలో కూడా తీసుకోవాలి కదా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముడు రెండవ కుమారుడు అండి, తర్వాత వస్తుంది ఆ లెసన్ మీకు. కనుక ఆ నామంలో మీరు బాప్తిస్మం పొందాలి అన్నారు కనుక ముగ్గురి నామంలో అక్కడ మరలా ఇవ్వడం జరిగింది ప్రియులారా. కనుక ఇప్పుడు ఇదే సరి అయిన బాప్తిస్మము. ఇలా కనుక బాప్తిస్మం కనుక మీలో ఎవరైనా తీసుకొనకపోతే మీరు ఖచ్చితంగా మరలా రెండవసారి బాప్తిస్మం తీసుకోవలసినదే, లేకపోతే పరలోక రాజ్యానికి ప్రవేశం అనేది లేదు ప్రియులారా. కనుక ఇంత ఖచ్చితంగా చెప్పాడు, ఆజ్ఞగా ఇవ్వడం జరిగింది కనుక ఈ బాప్తిస్మ విషయంలో చాలా జాగ్రత్త వహించాలండి, లేకపోతే చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోతాము. కనుక బాప్తిస్మ ఇప్పుడు ఎలా ఇవ్వాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి ఇవ్వాలా, లేక యేసు నామంలోనే బాప్తిస్మ పొందాలా? తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మలోనికి బాప్తిసం. ఓకే అమ్మ. మరి యేసునామంలో ఎందుకు ఇవ్వకూడదు? మరి పేతురు గారు ఎందుకు ఇచ్చారు అక్కడ? పేతురు గారు ఎందుకు అలా అన్నారు? ఇవ్వడం కాదు, ఎందుకు అన్నారు ఆ మాట? యేసునామంలో మీలో ప్రతివాడు బాప్తిసం పొందండి అని ఎందుకు అన్నారు? అక్కడ సందర్భాన్ని బట్టి చెప్పారు సిస్టర్. ఓకే, ఏంటా సందర్భం అమ్మా? అంటే క్రీస్తుని అక్కడ వారు ఎవరు అంగీకరించలేని సందర్భాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రభు క్రీస్తుని నమ్మవలసిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా క్రీస్తు నామంలో తీసుకోవాలని అక్కడ గట్టిగా చెప్పడం జరిగింది పేతురు గారు. అక్కడ నమ్మని పరిస్థితులు ఎందరకు క్రీస్తుని అంగీకరించలేని స్థితిలో ఉన్నారు వారు. ప్రభువే స్వతహా వారు ముందరున్నప్పటికీ వారు నమ్మలేని పరిస్థితులు, మెస్సయ్య వస్తాడనే వాళ్ళు అనుకుంటున్నారు కానీ ముందరున్నప్పటికీ కూడా వాళ్ళు నమ్మలేని పరిస్థితులు, వాళ్ళు రుజువు చేయడానికి అది పేతురు గారు గట్టిగా చెప్పడం జరిగింది అంతే కానీ క్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారమే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఒక నామంలో మనము బాప్తిజం తీసుకోవాలి అన్నది మనకి రుజువుగా తేలుతుంది. ఓకే అమ్మా, ఓకే, వెరీ గుడ్. ఇంతవరకు చక్కగా ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక వందనము తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రత్యేక వందనము తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనము. ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు నాయన. ఇదిగో తండ్రి, ఇంతవరకు మీ పిల్లలు మీ మహావేదమైన బైబిల్ నుంచి తండ్రి లేఖనములు గాని తండ్రి మీ యొక్క మాటలను గాని ఎరుగక నేటి ప్రపంచ క్రైస్తవ్యం తండ్రి పొరపాటు పడి, ప్రాముఖ్యమైన తండ్రి బాప్తిస విషయంలోనే పొరపాటు పడి ఎలా తీసుకోవాలో ఎందుకు తీసుకోవాలో అనే అర్థము కాక లేనిపోని కళ్ళబొల్లి తండ్రి బోధలతో కలిపి చెరిపి అనేక మంది విశ్వాసులను తప్పుత్రోవ పట్టిస్తూ నరకాగ్నికి పాలు చేయుచుండగా తండ్రి బాప్తిస్మం అంటే ఎలా తీసుకోవాలో ఎందుకు తీసుకోవాలో పూర్తి వివరణను గత 3 ఎపిసోడ్లుగా తండ్రి మాట్లాడుతూ ఉన్నాను. తండ్రిని పిల్లలందరూ చక్కగా వింటున్నారు. ఆసక్తితో విన మీ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారికి ఉన్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసి తండ్రి బాప్తిసం ప్రాముఖ్యమైన ఈ విషయంలో తండ్రి వారు చక్కగా శ్రద్ధ వహిస్తూ తండ్రి బాప్తిసం సరైనదిగా తీసుకొని తండ్రి మేమంతా ఎల్లప్పుడూ తండ్రి మీ చిత్తాన్ని భూమి మీద జరిగించే వారముగానే తండ్రి ఉండే గొప్ప ధన్యతను మీ పిల్లలైన వారందరికీ మాకందరికీ కూడా ప్రసాదించవలసిందిగా వేడుకుంటున్నాము. ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ పిల్లలైన వారందరినీ కూడా తండ్రి పేరుపైన దీవించండి, వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. ఈ కార్యక్రమాన్ని తండ్రి చక్కగా నడిపిస్తున్న నీ కుమార్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈ కార్యక్రమానికి తండ్రి ఆన్లైన్ తరగతికి హోస్ట్ గా ఉండి నడిపించిన నీ కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని చల్లగా కాపాడండి. తండ్రి ఇంతటి మహాజ్ఞాన సంగతులను మాకు నేర్పిస్తున్న ఆత్మీయ తండ్రి గారిని బట్టి మీకు వందనములు తండ్రి. వృద్ధాప్యంలో ఉంటుండగా కావలసిన ఆరోగ్యాలను ప్రసాదించండి. అలాగే ప్రసన్న గారు మహాసభల్లో తండ్రి గత నెల రోజులుగా ప్రయాణాలు వెళ్తుండగా తండ్రి ప్రయాణాల్లో తోడుకుండండి. విత్తబడుతున్న వాక్యము నిష్ప్రయోజనం కాకుండా తండ్రి మంచి ఫలం తీసుకురాగలుగుటకు కృపను దయచేయండి. అలాగే బైబిల్ ఉపన్యాసం ద్వారా ఎంతమంది అయితే తండ్రి మీ సేవ కొరకు ప్రయాణాలు చేస్తున్నారు, డిప్యూటీ డైరెక్టర్, కోఆర్డినేటర్స్, లెక్చరర్స్, ప్రతి ఒక్క బిడ్డను తండ్రి పేరుపైన దీవించండి. విత్తబడుతున్న వాక్యాన్ని ఫలింపచేయండి తండ్రి. ఈ దినము విత్తబడిన వాక్యాన్ని తండ్రి ఫలింపచేయండి తండ్రి. వాక్య ప్రకారం మేమంతా ఈ భూమి మీద బ్రతుకులాగున సహాయం చేయమని మీరు మా జీవితాల్లో చేస్తున్న ప్రతి మేలుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ పిల్లలైన వారందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ తండ్రి మీ చిత్తమైతే మరి ఒక తరగతిలో తండ్రి బాప్తిసం కూర్చున్న ఇంకా వివరణను మేము నేర్చుకునే గొప్ప ధన్యతను మా అందరికీ ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకున్న క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.